ఇక యామిని రాజు పెళ్లి ఏర్పాట్లయితే అంతా పూర్తవుతూ ఉంటాయి. పంతులు గారు కూడా మంత్రాలు చదువుతూ ఉంటే ఇక రాజునైతే కళ్యాణ్ అయితే రెడీ చేస్తూ ఉంటాడు. ఇక మొత్తం రెడీ అయిన తర్వాత రాజు వైపే చూస్తూ కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కవి గారు అనుకొని లోపలికి వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఈ బాస్కం తీసుకుని రామ్ గారికి కట్టండి అనేసి ఇక తను తెచ్చిన బాస్కం అయితే కళ్యాణ్కి ఇస్తూ ఉంటుంది. కళ్యాణ్ అయితే ఇచ్చిన కావ్య వైపే చూస్తూ ఉంటే అలా చూస్తున్నారంటే బాస్కం కట్టి త్వరగా రామ్ గారిని అక్కడికి తీసుకురండి అనేసి చిరునవ్వుతో చెప్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ అయితే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక రాజు చూసినా కూడా కావ్య అదేం పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్తూ ఉంటే యామిని ఎదురవుతూ ఉంటుంది. ఇక ఎదురైన యామిని బండా పట్టుకొని ఇక పెళ్లి కూతురులో మండపానికి వెళ్తూ ఉంటుంది. ఈ కొద్దిసేపట్లో మా పెళ్లి జరగబోతుంది. అదే నా పెళ్లి కాదు, మా పెళ్లి జరగబోతుంది. నీ రామ్తో నా పెళ్లి జరగబోతుంది కాసేపట్లో అనేసి ఇక యామిని అయితే కావ్యతో చెప్తూ ఉంటే కావ్య అయితే యామిని వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి బాధపడుతున్నావా అనేసరికి నాకేం బాధ లేదు, చూద్దాంలే అనేసి ఇక కావ్య అయితే అక్కడ సీట్లో కూర్చుంటూ ఉండి యామిని కూడా మండపానికి వెళ్తూ ఉంటుంది. రాము యామిని ఇద్దరు కూడా ఒకేసారి మండపంలోకి వస్తూ ఉంటారు. ఇక అపర్ణ, చిట్టి వీళ్ళందరూ కూడా అలాగే జరిగేదంతా చూస్తూ బాధపడుతూ ఉంటే కావ్య మాత్రం పెళ్లి వైపే అలాగే చూస్తూ ఉంటుంది కాన్ఫిడెన్స్గా. ఇక యామిని అయితే తను తెచ్చిన బండ పంతులు గారికి ఇచ్చి పీటల మీద అయితే కూర్చుంటూ ఉంటుంది. రాజు అయితే అలాగే బొమ్మలాగా చూస్తూ ఉండిపోతాడు. ఏమీ మాట్లాడు, జరిగేదంతా మౌనంగా పంతులు గారు చెప్పిన విధంగా చేస్తూ ఉంటాడు. కావ్య కూడా జరిగేదంతా అలాగే చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఏంటి కావ్య మనసులో ఏముందో అర్థం కాక మిగతా వాళ్ళందరూ పిచ్చెక్కిపోతూ ఉంటే చాలా పగరుగా యామిని అయితే కావ్య వైపు చూస్తూ ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి.